హాయ్ ఫ్రెండ్స్, టాప్ బ్యాటిల్ అని పెట్టాను అండ్ పంజాబ్ వర్సెస్ ఢిల్లీ. ద రీజన్ బిహైండ్ ఐ కెప్ట్ టాప్ బ్యాటిల్ ఇస్ పంజాబ్ గెలిస్తే వాళ్ళు టాప్లోకి వెళ్తారు అండ్ ఢిల్లీ గెలిస్తే వాళ్ళు టాప్ 4లోకి వెళ్తారు. అండ్ టాప్స్ చూసుకుంటే కనుక ఒక సైడ్న టాప్ ఆర్డర్ ఏమో పంజాబ్ టాప్ ఆర్డర్ ఇంత స్ట్రాంగ్గా కౌంటర్ అవుతుంది. ఇంకో సైడ్ టాప్ ఆర్డర్ చూస్తేనేమో మ్యాచ్కి ఆ టాప్ ఆర్డర్ అనేది మారుతూ వస్తుంది. సో అండ్ లాస్ట్ మ్యాచ్‌లో నేను ఢిల్లీకి ఒక మాట అన్నాను. టీమ్‌లో రన్‌ఔట్స్ అవుతూ టీమ్ రన్‌ఔట్ అయిపోతుంది ప్లే ఆఫ్స్ రేస్ నుంచి అని చెప్పి. అండ్ లాస్ట్ మ్యాచ్‌లో కూడా వాళ్ళు ఇంకో రన్‌ఔట్ ఇచ్చారు. అండ్ ఐ థింక్ ఈ ఇయర్ వాళ్ళ రన్‌ఔట్స్ లిస్ట్ తీస్తే ఢిల్లీనే ఎక్కువ రన్‌ఔట్స్ అయి ఉంటుందేమో. టీమ్ అయినా రన్‌ఔట్ అవ్వకుండా ఉంటే మేబీ వాళ్ళు హ్యాపీగా ఉంటారు బహుశా. అండ్ అలా అవ్వాలంటే వాళ్ళైతే ఈ 3 మ్యాచెస్‌లో గెలవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అండ్ ఇక్కడి నుంచి ప్రతి మ్యాచ్ వాళ్ళకి కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి టీమ్ కూడా టాప్ టీమ్. అండ్ ఈ ఇయర్ గనక మనం చూసుకుంటే ప్రతి టాప్ టీమ్‌తో పంజాబ్ అనేది ఓడిపోవడం జరుగుతూ వచ్చింది. ఇన్‌ఫాక్ట్ ఇది నేను లాస్ట్ మ్యాచ్‌లో కూడా చెప్పాను. వాళ్ళు లాస్ట్ మ్యాచ్ గెలవకపోతే నెక్స్ట్ అన్ని టాప్ టీమ్స్‌తో ఉందని. అండ్ లాస్ట్ మ్యాచ్‌లో కూడా వాళ్ళైతే ఏం అంతగా ఆడలేదు. ఆళ్ళు టాప్ ఆర్డర్ మళ్ళీ ఫెయిల్ అవ్వడం, లోవర్ ఆర్డర్‌లో స్కోర్ రావడం అండ్ రెయిన్ వచ్చి ఆ ఓటమినైతే వాయిదా వేసింది లాస్ట్ మ్యాచ్‌లో. బట్ అది వాళ్ళకైతే ఏ విధంగానూ హెల్ప్ అవ్వదు. మేబీ కొంచెం ఒక బూస్ట్ ఏమైనా ఇచ్చిందేమో ఆ రోజుకి. బట్ ఇట్ డజంట్ హెల్ప్. ఎందుకంటే ఆ టీమ్ 2 పాయింట్స్ వస్తేనే హెల్ప్ అవుతుందనే సిట్యుయేషన్‌లో ఉంది కాబట్టి, ఇంకా వాళ్ళకి విక్టరీస్ అయితే కావాలి. ఇంకా 2 విక్టరీస్ అయితే ఖచ్చితంగా వాళ్ళకి కావాలి. అండ్ ఈ పంజాబ్ సైడ్ చూసుకుంటేనేమో వాళ్ళ బ్యాటింగ్ చాలా బాగుంది. బౌలింగ్‌లో కాంట్రిబ్యూషన్స్ వస్తున్నాయి. హర్షదీప్ ఈస్ గెట్టింగ్ వికెట్స్. అజ్మతుల్లా ఈస్ గెట్టింగ్ వికెట్స్. మార్కో యాన్సన్‌కి వికెట్స్ వస్తున్నాయి. లాస్ట్ మ్యాచ్‌లో ఎక్స్‌పెన్సివ్ అయినా చాహల్‌కి అంతకుముందు వికెట్స్ బాగా వచ్చాయి. సో, పంజాబ్ అయితే ఆల్ సైడ్ నుంచి ఆ కాంట్రిబ్యూషన్స్ వస్తున్నాయి. టాప్‌లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఫేవర్‌గా ఉంటారు ఈ మ్యాచ్‌లో కూడా. అండ్ ఢిల్లీ సైడ్ నుంచి గనుక చూసుకుంటే ఇనీషియల్‌గా కాంట్రిబ్యూషన్స్ అనేవి ప్రతి సైడ్ నుంచి వచ్చాయి. బ్యాటింగ్ బాగా ఆడారు, బౌలింగ్ బాగా ఆడారు. తర్వాత మెల్లమెల్లగా క్షీణించిపోతూ వచ్చింది. ఆ కాంట్రిబ్యూషన్స్ అనేవి తగ్గుతున్నాయి. అండ్ ఆల్దో కన్సిస్టెంట్‌గా పెర్ఫార్మ్ చేస్తున్న అక్షర్ పటేల్, విప్రాజ్ నిగమ్, అశుతోష్ వీళ్ళు బాగానే ఆడుతున్నా ఆ టాప్‌లో కొంచెం కాంట్రిబ్యూషన్స్ తగ్గుతున్నాయి. అది చూసుకోవాలి. మెయిన్‌లీ ఆ టాప్‌లో ఓపెనర్స్‌ని రెగ్యులర్‌గా చేంజ్ చేస్తున్నారు. అదొకటి తగ్గించుకోవాలి. ఐ ఫీల్ ఇంకా వాళ్ళు కమ్‌బ్యాక్ చేయాలంటే ఢిల్లీ అంత ఫామ్‌లో ఉంది కాబట్టి ఢిల్లీని మళ్ళీ ఫస్ట్ బ్యాటింగ్ ఇస్తే వాళ్ళు గట్టిగా కొడితే వీళ్ళకి ఇంకా మళ్ళీ నెగెటివ్ మైండ్‌లో ఉంటారు కాబట్టి ఐ పర్సనల్లీ ఫీల్ వీళ్ళు బ్యాటింగ్ చేస్తేనే బెటర్ అనుకుంటున్నాను. బ్యాటింగ్ బాగా చేస్తేనే ఆ మొమెంటం వస్తుంది. అండ్ నటరాజన్ లాస్ట్ మ్యాచ్‌లో వచ్చాడు. అంటే బౌలింగ్ చేయలేదు కాబట్టి చూసుకోవాలి. ఎందుకంటే బౌలర్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే కమ్‌బ్యాక్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మ్యాచ్‌లో బౌలింగ్ లైన్ అండ్ లెంత్ సరిగ్గా కుదరదు.